హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 70 ఏళ్ల లోపున్న పెన్షనర్లకు అతి ముఖ్యమైన తాజా సమాచారం విడుదల. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐలో పెన్షన్ పొందుతున్నటువంటి గౌరవనీయులైన పెన్షనర్ మిత్రులందరికీ ఒక అత్యంత ముఖ్యమైన సమాచారం అండి ఇది. తమ జీవితాంతం కష్టపడి పదవీ విరమణ చేసిన తర్వాత మీ విశ్రాంత జీవనం ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాలని బ్యాంకు ఆశిస్తోంది. మరి ఇందుకోసం ఎస్‌బీఐ కాంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజీ అనే ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని రూపొందించింది. అయితే దురదృష్టవశాత్తు చాలామంది పెన్షనర్స్ ఇప్పటికే తమ పెన్షన్ ఖాతాలను సాధారణ సేవింగ్స్ ఖాతాలుగానే కొనసాగిస్తూ ఉన్నారు. దీనివల్ల బ్యాంకు కల్పిస్తున్న అనేక ప్రీమియం సదుపాయాలను, ఇన్సూరెన్స్ ప్రయోజనాలను వారు తెలియక కోల్పోతున్నారు. అందుకే మీ యొక్క పెన్షన్ ఖాతా ఒకవేళ సాధారణ సేవింగ్స్ ఖాతాగా ఉంటే దాన్ని వెంటనే మీరు సీపీపీ ఖాతాగా మార్చుకోవడం ద్వారా మీరు పొందేటటువంటి ప్రయోజనాలేంటో ఇప్పుడు మనము వివరంగా తెలుసుకుందాము. ఈ పథకం కింద లభించే మొదటి మరియు ప్రధానమైనటువంటి వెసులుబాటు ఏమిటంటే, కనీస నిల్వ ఉంచాల్సినటువంటి అవసరం లేదు. సాధారణంగా సేవింగ్స్ ఖాతాలో నిర్ణీత మొత్తం లేకపోతే బ్యాంకులు జరిమానా విధిస్తాయి. కానీ సీపీపీ ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎటువంటి ఛార్జీలు ఉండవు. అలాగే ప్రతి నెల మీ మొబైల్‌కు వచ్చేటటువంటి ఎస్ఎంఎస్ అలర్ట్‌ల ఛార్జీల నుండి కూడా మీకు పూర్తి మినహాయింపు అనేది లభిస్తుంది. దీంతో పాటు మీకు ఉచితంగా రూపే ప్లాటినం లేదా రూపే గోల్డ్ వంటి డెబిట్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. ఈ కార్డును జారీ చేయడానికి కానీ, ప్రతి ఏటా మెయింటెనెన్స్ కోసం గానీ మీ బ్యాంకు నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయదు. సో, అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజెస్ ఏమి ఉండవన్నమాట కార్డుకి. ఇది పెన్షనర్లకు ఒక గొప్ప ఆర్థిక ఊరట అని చెప్పవచ్చు. మరి ఈ ప్యాకేజీలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, వ్యక్తిగత ప్రమాద బీమా. అవునండి. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఒకవేళ పెన్షనర్‌కి ఏదైనా ప్రమాదం సంభవిస్తే, ఒకవేళ మరణమే సంభవిస్తే వారి కుటుంబానికి అండగా ఉండటానికి రూ. 30,00,000 వరకు బీమా సొమ్మనేది అందుతుంది. ఈ బీమా మీరు విడిగా ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ బీమా పొందటానికి కేవలం మీ ఖాతా అనేది సీపీపీలో ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఎయిర్ అంబులెన్స్ సదుపాయం కోసం 10,00,000 వరకు, ప్రమాదాల్లో కాలిపోయిన వారికి ప్లాస్టిక్ సర్జరీ చికిత్స కోసం మరొక 10,00,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఒకవేళ ప్రాణాలు కాపాడటానికి విదేశాల నుండి మందులు దిగుమతి చేసుకోవాల్సొస్తే ఆ యొక్క ఖర్చులు, ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ కోసం గూడా ఒక 5,00,000 వరకు బ్యాంకు భరిస్తుందనమాట. సో, కేవలం ఆరోగ్యానికే పరిమితం గాకుండా పెన్షనర్ల కుటుంబ భవిష్యత్తుకు కూడా ఈ యొక్క ప్యాకేజీ భరోసాని ఇస్తుంది. పెన్షనర్ ప్రమాదవశాత్తు కోమాలోకి వెళ్లి మరణిస్తే 5,00,000 అదనపు బెనిఫిట్స్ లభిస్తుంది. అలాగే చనిపోయిన పెన్షనర్ పిల్లలు చదువుతున్న ఉన్నత చదువుల కోసం 8,00,000 వరకు, ఒకవేళ ఆడపిల్ల ఉంటే వారికి 10,00,000 వరకు ఉన్నత విద్య సహాయం కొరకు అందజేస్తారు. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు ప్రయాణించాల్సి వస్తే ఆ యొక్క ప్రయాణ ఖర్చుల కోసం కూడా 50,000 వరకు, అలాగే అంబులెన్స్ ఛార్జీల కింద మరొక 50,000 వరకు సహాయం ఉంటుంది. చివరికి పెన్షనర్ మరణించిన తర్వాత పార్థివ దేహాన్ని ఇంటికి చేర్చడానికి అయ్యే రవాణా ఖర్చుల కోసం కూడా ఒక రూ. 50,000 అందజేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ పెన్షనర్ కుటుంబానికి కష్టకాలంలో కొండంత అండగా నిలుస్తాయి. బ్యాంకింగ్ సేవలను మరింత సులభతరం చేయడానికి ఎస్‌బీఐ మరికొన్ని వెసులుబాట్లను కల్పిస్తోంది. మీ యొక్క పెన్షన్ స్లిప్‌లను బ్యాంకు చుట్టూ తిరగకుండానే మీ యొక్క మొబైల్‌కు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా పొందవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యోనో యాప్ ద్వారా కూడా వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వయసు పైబడిన వారు లేదా నడవలేని స్థితిలో ఉన్న పెన్షనర్స్ కోసం డోర్ స్టెప్ సదుపాయం అందుబాటులో ఉంది. అంటే బ్యాంకు ప్రతినిధులు మీ ఇంటికి వచ్చి సేవలందిస్తారు. ప్రతి ఏటా సమర్పించాల్సినటువంటి లైఫ్ సర్టిఫికేట్‌ను కూడా డిజిటల్ పద్ధతిలో ఇంటి నుండే సమర్పించే వీలుంటుంది. అలాగే పెన్షనర్ మరణానంతరం వారి భార్య లేదా భర్తకు పెన్షన్ అందటంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి జాయింట్ అకౌంట్ జాయింట్ పెన్షన్ అకౌంట్ సదుపాయాన్ని కూడా బ్యాంక్ అయితే ప్రోత్సహిస్తుంది. చివరగా మీరు చేయాల్సిన పని ఒకటే. మీ యొక్క పెన్షన్ ఎస్‌బీఐ ఖాతాలో జమ అవుతున్నట్లే
అవుతున్నట్లయితే వెంటనే మీ యొక్క హోమ్ బ్రాంచ్‌కు వెళ్ళండి. మీ ఖాతా ప్రస్తుతానికి సాధారణ సేవింగ్స్ ఖాతాలో ఉందో లేక సీపీపీ కాంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజీకి మారిందో లేదో సరిచూసుకోండి. ఒకవేళ మారకపోతే వెంటనే ఒక దరఖాస్తు ఇచ్చి మీ ఖాతాను సీపీపీకి మార్చుకోండి. ఈ యొక్క సదుపాయం పొందటానికి పెన్షనర్ వయసు అనేది 70 ఏళ్ల లోపు ఉండాలి అనే నిబంధన అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ చిన్న మార్పు మీ జీవితానికి మరియు మీ కుటుంబానికి పెద్ద ఆర్థిక భద్రతనైతే ఇస్తుంది అని చెప్పవచ్చు.